యాడికి క్రైస్తవ కూడిక సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనం. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకుని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. కొద్ది నిమిషాలలో ఈ కూడిక ప్రార్థన ప్రారంభించబడిన కనుక త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. సహోదరులారా, ఈ కూడికను ప్రార్థన ప్రారంభం చేసు. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న దినాలలో ఈ వారంలో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో, సంచరించే ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీ స్తోత్రము. యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాల ప్రకారం శనివారము విజ్ఞాపన కూడిక గనక అనేకులు నడిపించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరు మహిమ పొందండి. ఎంతలో శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 10వ కీర్తన 13వ వచనం నుండి, దుష్టులు దేవుని తృణీకరించుట ఏల, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకొనుట ఏల, నీవు దీనిని చూచి ఉన్నావు గదా, వారికి ప్రతీకారము చేయుటకై నువ్వు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరపరాధులు తమను తాము నీకు అప్పగించుకొని ఉన్నారు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజము విరగగొట్టుము, చెడ్డవారి దుష్టత్వమును ఏమీయు కనబడిపోవు వరకు దాని విచారణ చెయ్యి. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించింది. యెహోవా లోకులు ఇక భయకారులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నువ్వు విని ఉన్నావు. తండ్రి లేని వారికిని, నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి. చెవి ఎగ్గి ఆలకించు. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తుంది. ఈ ఉదయకాలం మరి బత్తల దేవదానం
చిన్న కుర్రవాడు మీ వద్దకు చేర్చబడ్డాడు. కుటుంబానికి ఆదరణ దయచి ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను అని ఒకప్పుడు దయచి సంఘ కార్యక్రమాలలో శనివారం విజ్ఞాపన కూడిక గనుక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు గనక మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందులైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 10వ కీర్తనలో భక్తుడు పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను హింసపెడితే తీర్పు తీర్చేవాడు. కానీ నూతన నిబంధనలో మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏమన్నాడు ఆయన? ప్రార్థన చేయుడి అని ఏమంటున్నాడు ఇక్కడ? బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. చాలామంది దేవుడు నన్ను తలంచుకోలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు కూడా సంపన్నములో ఉన్నవారికే లే దేవుడు అని అనుకుంటున్నారు. కానీ యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 ఏమనుకుంటుందంట? అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చాలామంది కానీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పాడు? ఆయన దుష్టుల మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు. బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. మన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. ఒకడేమో ఆర్భాటంగా బహిరంగంగా తానేదో గొప్పవాడు అన్నట్లుగా ప్రదర్శించుకుంటున్నాడు. ఇంకొకడేమో దేవాన్ని వైపు చూడాలన్నా నా పాపములు నీకు అడ్డుగా ఉన్నవి, పాపినైనా నన్ను క్షమించు అన్నప్పుడు ఆడేమని రాయబడిందంటే అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను. అతనికంటే ఇతడు. కారణమేమి? వానిలో పశ్చాత్తాప గుణం ఉంది. వాడు తన యథార్థత ఒప్పుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో తన బలహీనత ఒప్పుకుంటున్నాడు. అందుకని ప్రభువారు అన్నారు అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం. నీవు పడద్రోయినప్పుడు మీదు చూచెదననుకొంటివి.
అనుకొందువు, వినయము గల వారిని ఆయన రక్షించును, నిర్దోషి కాని వానిని ఆయన విడిపించును. యోబు గ్రంథం 22:28. ఆయన వినయము గల వారిని నీవు రక్షించెదవు. బాధపడు వారి ప్రార్థన నీవు అంగీకరించి ఉన్నావు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారి యొక్క బానిసత్వం బట్టి వారు దేవుని దూషించలేదు, కానీ వారు దేవునికి మొరపెట్టిరనే మాట మనం చూస్తాం. దేవుని జవాబు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా సూచితిని. మహాకాశములు పట్టజాలని దేవుడు వాగ్దాన దేశములకు నడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను అంటాడు. నిర్గమకాండం 3:7-8 చదవాల్సిన పని లేదు. రెండవది, నీ ప్రార్థనలో ధైర్యం ఉండాలి. ఆయన నా రక్షకుడు, నా దేవుడు, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, నా దేవుడి కార్యం జరిగించగలడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనునదియే. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, అందుకే పౌలు గారు అంటారు, దేవుడే తన సొంత కుమారుని ఈ లోకానికి ఇవ్వడానికి వెనకాడని దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? లోపం నీలో ఉందోనేమో అంటాడు ఆయన. చూసారా, తన సొంత కుమారునే ఈ లోకానికి అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించాడు? కనుక ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనున్నది. కనుక ప్రార్థనలో ధైర్యం ఉండాలి, ప్రార్థనలో దమ్ము ఉండాలి. వల్గర్గా చేయడం కాదు, ఆచారంగా చేయడం కాదు, పద్ధతిగా చేయడం కాదు, అలవాటుగా చేయడం కాదు. ఏలీ అన్నాడు కదా, ఏమన్నాడు? నేను యెహోవా సేవకుడునైతే ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు. ద్వంద్వ వైఖరితో ఉన్న ప్రజల మధ్య వారితోనే యెహోవాయే నిజమైన దేవుడు అని నిరూపించాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనున్నది. ఇంకా ప్రార్థనలో ధైర్యం, నా దేవుడు చేయగలడు, నా దేవుడు ఇవ్వగలడు, నా దేవునికి అసాధ్యమైనది ఏది
ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని యొద్దకు వచ్చువాడు తనకు తనకు ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. నేను నమ్మనంటే మీ అవిశ్వాసమే అంటాడు ఆయన. సరే, నీ అవిశ్వాసమే. ఎందుకంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనములో మీరు ప్రార్థించినప్పుడు దేని గురించి అడిగెదరో అవి నమ్మి విశ్వసించి రూఢి అని తెలుసుకొని ప్రార్థించండి అంటారు యేసు ప్రభువారు. తన ప్రజలను ధైర్యపరిచే దేవుడు. ఆశ్చర్యకరంగా. అందుకని 24 గంటలు ప్రార్థిస్తూనే ఉండాలి సమస్య తీరేంత వరకు. చేశాంగా, నేముగా రాలేదు అని అంటే కాదు. కొందరు రక్షణ పొందుటకు భక్తులు, ఒకడు మారు మనసు పొందటానికి 40 సంవత్సరాలు చేశాడు, ఒకడు మారు మనసు పొందటానికి 39 సంవత్సరాలు చేశాడంట. నీకు ఊరికే ఇట్లా ఆమెనంటేనే ఇట్లా అయిపోవాలి, ఆమె వచ్చేస్తాను. దీర్ఘశాంతం ఎక్కడ? సహనం ఎక్కడ? మీ సహనము సకల జనులకు. ఏడుంది నీకు సహనం? ఓర్పే లేదు నీకు. కనుక విశ్వాసముతో అడగాలి, నిష్కపటముతో ప్రార్థన చేయాలి. 145వ కీర్తన 18వ వచనం, తనకు మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చి ఉన్నాడు. ఎస్తేరు, నీ కోరిక ఏమిటి? రాజుగారు అడిగారు. ఎస్తేరమ్మ ఏమనింది? నా జాతి వారు రక్షణ పొందితే చాలు అని. బత్షెబా, నీ కోరిక ఏమిటి అన్నాడు దావీదు. ఏం చెప్పింది బత్షెబా? ఏం చెప్పింది బత్షెబా? ఏం చెప్పింది? రాజుగారిని అడిగారు, నీ కోరిక ఏమిటి అని. బత్షెబా ఆమె దేవుని సన్నిధికి వచ్చింది, రాజా సన్నిధికి వచ్చింది, రాజు సమ్ముఖములో కూర్చుంది. తన కుమారుడు రాజు కావాలని కోరుకుంది. బత్షెబా ఏం కోరుకుంది? నాకు వాగ్దానం ఇచ్చావుగా, నా తర్వాత బత్షెబా నీ కుమారుడే రాజు అవుతాడు. మరి ఇప్పుడేమో అబ్షాలోము, అగ్గీత్ అనేవాడు దండోర్లు వేసుకుంటున్నారు. నాకు ఇచ్చిన మాట ఏమైంది? తల్లిగా నీ పిల్లల పట్ల ఏ కోరిక కలిగి ఉన్నావు? ఒకసారి ఆలోచిస్తా. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం. చదవండి.
ఎప్పుడైతే ఆదోనియా ఏలుచున్నాడో, ఈ సంగతి నా ఏలిన వాడగు నీకు తెలియకే ఉన్నదా? అతడు ఎడ్లను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ యాజకుడైన అబ్యాతారును, సైన్యాధిపతి అయిన యోబాబును పిలిపించెను. నీ సేవకుడైన సొలొమోనును పిలిపింపలేదు. ఒక తల్లి తన కుమారుని పట్ల దేవుని సన్నిధిలో అడుగుతూ ఉందండి. నా కుమారుడు డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, ఫిలిం డైరెక్టర్ కావాలి కదా, ఇంజనీర్ కావాలి. ఇవి మన గొంతెమ్మ కోరికలన్నీ. నా కుమారుడు దైవవాక్యం పట్టుకొని 4 స్థలాలలో ప్రభుని గురించి ప్రకటిస్తే చాలయ్యా, వాని జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నా కుమారుడు యవ్వనములోనే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. నా కుమార్తెలు ప్రభునకు లోబడితే చాలు. దైవిక వాతావరణంలో ఉండాలి మన సంతానం. లింగు లిటిక్ అని వచ్చేది కాదు. భక్తులు అట్లా రాలే. వాళ్ళు ఒక తీర్మానాలు కూడా చేసుకున్నారు. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారు. దావీదు కోరుకున్నాడు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు. నా కుటుంబం, నా భార్య పిల్లలు, నా మనవలు మనవరాళ్ళు నీ సన్నిధిలో గడుపుటకు సహాయం దయచేయి. నువ్వేం కోరుకున్నావు నీ పిల్లల పట్ల? చదివించడం మంచిదే, కానీ దైవభక్తిలో యవ్వనములోనే వారు యేసు ప్రభు కాడి కింద ఉంటే చాలు. ముదిరిన బెండకాయ, ముదిరిన టెంకాయ ఎందుకు పనికిరాదు. అవకాశాలు ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, బైబిల్ ఎప్పుడో చెప్తుంది, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ఒక దినమున మూల నుండి ఏడ్చాల్సిన పని వస్తుందంట సామెతల గ్రంథములో. అయ్యో నా బోధకుల మాట విని సరిదిద్దుకొనుటకు ఎడమే నేను ఒక మూలను ఏడ్చే పరిస్థితి వస్తుంది. అందుకని మొక్కై వంగందే మానై జబదయ కుమారుల యొక్క తల్లి ప్రభు దగ్గరికి వచ్చి ఏం కోరుకుంది చెప్పు? ఏం కోరుకుంది? అందుకే పెద్ద నేను లేటుగా వచ్చేది, ఇట్లా అడుగుతావని. ఈసారికి ఇట్లా అడిగితే కనుక నామెనైనా కొత్త చూడంట. ఏం కోరుకుంది? ప్రభువా, రేపు పరలోకములో నీ ప్రక్క ఈ పక్క ఒకడు, ఈ పక్క ఒకడు కూర్చోవాలయ్యా. నా పిల్లలు నీ ప్రక్కన కూర్చోవాలయ్యా. అమ్మ అది ఎవరికి నిర్ణయించిందో నా వల్ల కాదమ్మా అన్నాడు. కానీ తల్లికి ఎంత, తన పిల్లల పట్ల ఎంత మంచి కోరిక అండి. నా పిల్లలు ప్రభు పక్కన, ఆ పక్క కూడా ఈ పక్క కూడా కూర్చుంటే చాలయ్యా. మనం ఏవేవో కోరికలు, దేవునికి లోబడకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని మార్గములోకి రాకుండా, దేవుని సన్నిధిలో నిలవకుండా ఉంటే వారు సాతానుకు దూతలుగా మారిపోతారు. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితంలో. యెషయా ప్రవక్త అన్నాడు కదా, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. తృణీకారమైన ఈ ప్రజల మధ్య సియోను కొండలో ఉన్న దేవునికి
ఇశ్రాయేలుల మధ్య మేము సూచనలుగా మహత్కార్యములుగా ఉన్నాము అన్నాడు. నేనును యెహోవా నాకిచ్చిన పిల్ల. ఏం నీ కోరికేమి? ఏం కోరిక కలిగి ఉన్నావు? ఆమె అక్రమంగా ఉంది. యోహాన్ అంటే భయం, బాప్తీసం ఇచ్చి యోహాన్. కానీ కోరికలు తీరాలి. కోరిక తీరాలంటే యోహాను తలను ఛేదించాలి. చక్కని నాట్యం నేర్పింది. అనేక నాట్యాలలో ఆయా బహుమతులు పొందింది. రాజు చేత ప్రశంసించబడింది. రాజుగారు అడిగారు, నీ కోరిక ఏదో కోరు అని. ఆ పిల్లకి అవసరమా యోహాను తలకాయ? ఎందుకు? వాళ్ళమ్మ నేర్పి. మరి పాత నిబంధనలో అతల్య ఏం నేర్పిందంటే తన పిల్లలకు దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పిందంట. నయానో భయానో ముంచో మునుగో సమాజంలో పేరుండల్లా. గంధం దానం అంటే గడగడ వనకల్లా ఏందనుకుంటున్నావు? దుర్మార్గముగా ప్రవర్తించుటకు, దుర్మార్గముగా జీవించుటకు, దుర్మార్గంగా బతుకుటకు నేర్పిందంట అతల్య. అందుకే బైబిల్ చెప్తుంది, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతిలో ఆయన పట్టి. దేవా దేవా నీ కృపను దయచేసి. ఏలీ కుమారులను గురించి ఏమని రాయబడింది? యెహోవాను ఎరగని వారై మిక్కిలి. ఆ దౌర్భాగ్యుల వలన సంఘానికి కానుకలు కాదు కదా, కాసు కూడా రాలేదంట. సరే, ఇప్పుడు దేవుడే ఏలీతో అంటున్నాడు, నాకంటే నీవు నీ కుమారులను గొప్ప చేసుకొనుచున్నావు. ఈ మాట ఒకసారి మనం పరిశీలించుకుందాం. నిలబడింది ఏలీ కుటుంబము ఒక్క దినమే దేవుని తీర్పునకు గురైపోయి, దేవుడు ఛాయిస్ ఇచ్చాడు, నాకంటే నీ కుమారులను ఎక్కువగా. అదే అబ్రహాముని అడిగితే ఏం చేశాడు? అబ్రహాము వధించుటకు వెళ్ళిపోయాడు. దేవుని ప్రేమించుట నీ ఆధ్యాత్మిక జీవితం. ఆయన తన భక్తుల కోరికను ఆయన తీర్చే దేవుడు. అందుకని ప్రార్థనలో పట్టుదల ఉండాలి. లూకా సువార్త 18వ అధ్యాయంలో అక్కడ ఒక కఠినమైన న్యాయాధిపతి ఉన్నాడు. దేవునికి భయపడడు, మనుషులకు భయపడడు. కానీ ముసలమ్మ ఈయన తప్పక నాకు న్యాయం తీరుస్తాడని ప్రతిరోజు, అయ్యా వందనాలయ్యా, ఏమమ్మా పక్కింటోడు భయపడిస్తున్నాడయ్యా, అయినా ఎందుకమ్మా నాకు ఇవి, నేను ఒకరి జోలి పోను, ఒకరి గురించి మాట్లాడను, నాకెందుకమ్మా, అయ్యా నేను తోలేయండి. అలా కొన్ని దినాలు జరిగిపోతూ ఉంది. ఏమని రాయబడింది? మాటి మాటికి గోజాడి ఆ అన్యాయస్తుడు న్యాయాధిపతి తీర్పు తీర్చడానికి ఇష్టపడితే, మీరు నా పిల్లలు, మరి మీకు త్వరగా తీర్చలేనా అంటాడు.
పట్టుదల, జవాబు వచ్చేంత వరకు ప్రభును అడుగుతూనే ఉండాలి. యాకోబు అదే కదా, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను ఆసక్తితో చేయాలి ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అంటుంది బైబిల్. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము. సంఘము పేతుని విడుదల కొరకు ఆసక్తితో ప్రార్థన చేయగా నిరసించిపోతున్నాం. ఎక్కడ ఆసక్తి లేదు. దేవదానం గారు మోకాల నొప్పులు వచ్చేసినాయి. సరే, ఆ చిన్నప్పుడు ఆ బావి నీళ్ళు తాగేటప్పుడు ఏముండేటివి కావు. ఇప్పుడు తాగే నీళ్ళు అన్నీ పిప్పి నీళ్ళు, నిన్ను పిప్పి చేసేస్తాయి. సరే, ఆసక్తితో ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే ఆయన అద్భుతమైన సహాయం చేస్తారు. సహోదరులారా, ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘం ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ సంవత్సరంలో 10 నెలలు మీరు కాపాడి 11వ నెల బహుమానంగా ఇచ్చి శనివారము సంఘ కార్యక్రమాలలో విజ్ఞాపన కూడిక గనక ఈ విధంగా స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధనితను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కలి కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన, కుమారుడు, కుమార్తెను దీవించండి. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర, ప్రసన్నమ్మ, కుమారుడు, కుమార్తెను దీవించండి. జగదీష్ జీవితంలో ఉద్యోగ, వివాహ విషయంలో కూడా మీరు మీ కృపను దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. రొట్టెల వ్యాపారాన్ని దీవించండి. క్రమంగా ప్రతి కూడిక వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఆయన భవిష్యత్తులో ఇంటి విషయంలో, వివాహ విషయంలో ఆయనకంటూ ఒక ఉపాధిని దయచేయమని అడుగుతున్నాం. యేసుప్రభ, తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, చెల్లాయి కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొరక ఆయన భార్య పిల్లలను మీరు దీవించండి. అలాగే ఓబయ్య ఆయన భార్య పిల్లలను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. సంఘము దినదినము క్షేత్రకు మీ కృపను దయచేయండి. బతల దేవదానం గారు ఆయన భార్య, రంగ అయిన భార్య పిల్లలు, అలాగే మునుస్వామి అయిన భార్య పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. వంశీ జీవితంలో పలుమార్లు హెచ్చరిస్తూ ఉన్నాము. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. వంశీ దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. రామాజీ, ఇసాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. జేజుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి ఇసాకు, శ్వేతాలను దీవించండి. పిల్లలు
యవన ప్రాయంలో ఉన్నారు, రక్షించబడిన పిల్లలు. వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయమును బట్టి దయచేయండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరేమ భర్త వారి సంతానం, అలాగే ఇన్నయ్య టీషాపును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువ, రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. ఆనందం అయిన భార్య పిల్లలు, అబ్రామ్ అయిన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, దావీదు గారు కుమారుల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం పెడతాయించండి. మూగమ్మాయిని కుటుంబ సభ్యులను దీవించండి. కుమారుడు నూతనంగా ఆటో తీసుకున్నాడు, అది వెళ్ళు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడమని అడుగుతున్నాం. మా ప్రియులు దొరై స్వామి, కృపమ్మ, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు సహాయము. మరి వేరుశనగ పంట, మొక్కజొన్న పంట, ఉల్లిపాయల పంట మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. ముఖ్యంగా గత వారంలో మా ప్రియుని జీవితంలో ఒక గొప్ప ప్రమాదం నుండి తప్పించారు. మీకు స్తోత్రం. కృపమ్మ తల్లిని, తోబుట్లను కూడా దీవించి మీరు మహిమ పొందండి. యేసు ప్రభా, ట్రాక్టర్ విషయంలో 6 నెలలకు ఒకసారి కంతు కట్టాలి, మీ కృపను దయచేయండి. సహోదరి కుమారి, ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నన్ను బట్టి కూడా మీకు స్తోత్రములు. నాకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య, వారి కుమార్తెను దీవించండి. మరో సంతాన విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఇంటి పనులు ప్రారంభించాము, ఎక్కడ ఆర్థిక కొరత ఏర్పడకుండా అద్భుతమైన సహాయమును పెడతాయి. పనివారిని కూడా దీవించండి. వారు చురుగ్గా పని చేస్తున్నారు. వారి కుటుంబాలు ఉంటున్న ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమన్నాడు. గంధం కృపాసుందరం ఆమె జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఆమె పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమన్నాడు. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు సహాయమును బట్టి దయచేయండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. ఇంటిని శుభ్రం చేసుకుని అందులో చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. దారా రవి, మరియమ్మ, అలాగే పెద్ద కుమార్తె హైదరాబాద్లోను, రెండవ కుమార్తె బెంగళూరులోను, కిషోర్ మరి స్థానికంగా ఉన్నాడు, దీవించండి. పిల్లల జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయములు పడతాయి చేయండి. ముఖ్యంగా దేవుని మందిరంలో కనబడటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నా. మరియమ్మ అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. తల్లిని, తోబుట్టును కూడా దీవించండి. జూటు రేలియా తల్లికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బట్టల దానం, మరి మీ పిలుపు తీసుకున్నాడు, భార్య పిల్లలకు, బంధువర్గానికి ఆదరణ దయచేయండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, మీ కృపను అనుగ్రహించండి. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహైన భార్య పిల్లలు, సోదరిమణులు, తల్లిని కూడా దీవించి మీరు మహిమ పొందండి. బీసీసాక్ అయిన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. భార్య యొక్క తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. ఇదిగో తమ్ముని వివాహం ఆశ్చర్యకరంగా జరుగుటకు కూడా సహాయమును పెడతాయి. అయ్యా, నూతనంగా ఇంటి పని ప్రారంభించారు, ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని అడుగుతారు. అయ్యా, ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. స్వరూపక్క మరి పెద్ద కుమారుడు ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, మీ 2 కుమారుల వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. కాలనీలోని నమ్మిన ప్రజలున్నారు, దేవుని సన్నిధికి వచ్చినట్లుగా వారిలో మీరు కార్యం జరిగించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. గంధం జయపాల్ ఆయన భార్య పిల్లలు, కడొక లేసన్న గారు ఆయన భార్య పిల్లలు, పారస్ రవిసర్ ఆయన భార్య పిల్లలు, పోలీస్ విజయుడు, రాజయ్య రెండవ అక్క పిల్లలను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. తిమోతి, మనోహర్, సువార్తమ్మ, సురేషు, కరుణాకర్, భూషణం, రాజన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ, వదినమ్మ కొరకు మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. చిన్నయేసు గారు, కరణమ్మ కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి.
యేసు ప్రభువా సునీతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ ఆడపడుచు కుటుంబ సభ్యులను దీవించండి. సుందరైన భార్య పిల్లలను దీవించండి. పిల్లల యొక్క చదువులో చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన దయచేయండి. నిసి సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. రాముగల్ల రత్నకుమార్ ఆయన భార్య లేయా లెనిన్ దీవించండి. సండే స్కూల్ బృందాన్ని దీవించమని అడుగుతారు. పిల్లలు దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీకు దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్డు విషయంలో, ముందర స్థల విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. నైనా దినదినము లెక్కలు పెరుగుతూ ఉన్నాయ్యా, కనికరం చూపండి. నైనా కప్పు వేసేంత శక్తి మా యుద్ధ లేదు, మీ వైపు చూస్తూ ఉన్నాం. ప్రతి వారిలో కదిలించండి, అద్భుతమైన సహాయం దయచేయండి. నైనా కప్పు నిర్మాణం జరుగుటకు మీ కృపను అనుగ్రహించమనడు. అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి కళా తల్లిని తోబుట్టును కూడా దీవించి మీరు మహిమ పొందండి. అలాగే యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాగిబండ రాజరత్నం గారు ఆయన భార్య పిల్లలను దీవించి, అలాగే బాబు కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును పెడతాయి. పిల్లల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. మా ప్రియుడు బిషప్ 3 నెలలై డ్యూటీకి వెళ్ళక ఇదిగో డ్యూటీలో ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నువ్వు గనక క్లీనర్ను వాహనాన్ని దీవించండి. వెళ్ళు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. క్షేమంగా వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. రమణ కుమారుని దీవించండి. పెద్ద కుమార్తె టెట్టు కొరకు సిద్ధపడుతూ ఉంది, సహాయం దయచేయండి. శ్వేతా సన్నీల వారి నైనా వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. చాలా నష్టపోయారు, కనికరం చూపండి. ప్రతి సమస్య నుండి బయటపడినట్లుగా మీ కృపను దయచేయండి. రెండో ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు, తగిన కాలమందు చేరి స్థుతించినట్లుగా మీ కృపను దయచేయండి. భార్యాభర్తను దీవించండి. యోహాను భారతి పిల్లల బట్టి మీకు స్తోత్రములు. మరేమో భర్త కుమారుని బట్టి మీకు స్తోత్రములు. కుమార్తె కుటుంబాన్ని కూడా దీవించండి. పోతురాయి రాజయ్య ఆయన భార్య, పెద్దవాడు బెంగళూరులోను, రెండవవాడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. పిల్లలు రక్షించబడిన పిల్లలు, వారి జీవితాలలో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. ముఖ్యంగా రాసేయకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. భార్యాభర్తను దీవించండి. బేబీ తల్లిని తోబుట్టును కూడా దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. గజ్జలు ఆబేలుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నైనా గంధం సువార్తమ్మ, సిమియోనైనా భార్య పిల్లలు, అరుణమ్మ కుమారుని, విమలమ్మ మరి టెట్టుకు సిద్ధపడతా ఉంది. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. గంధం జయమ్మ పెద్ద కుమారుడు ఆయన భార్య, సంతాన విషయంలో మీ కృపను, పెద్దల్లుడు కుమార్తెలు కుమారులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. ఈటే దాస్ ఆయన భార్య కుమారుడు కుమార్తె అత్తమ్మ ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియులు తిప్పన్న కుటుంబాన్ని దీవించండి. బత్తల దేవదాస్ ఆయన భార్య కుమార్తెలు కుమారుని మీరు దీవించండి. తల్లిని దీవించండి. తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరిమణులు వారి భర్తలు వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. మా ప్రియులు కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి ఆంటీని పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం, వారి కుమార్తెలు వారి భర్తల వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. గుంటూరు నంద్యాల యాడికి కొండూరు కోనచలు సంఘాలను బలపరచండి. ఎన్ఎం జోసఫ్ గారు స్టంట్ వేయబడింది, ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. సుభాష్కు మంచి చూపును దయచేయండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారుని దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సుదర్శన భార్యకు ఆపరేషన్ అయింది, సహాయం దయచేయండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా
2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్టుగా మీరే అద్భుతమైన సహాయం చేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. శ్యామలమ్మ పెద్ద కుమార్తె ఆమె భర్త వారి సంతానం, 2వ కుమార్తె ఆమె భర్తను దీవించండి. సంతానం విషయంలో మీ కృపను దీప్తి అబ్రాహ్మణ కుమారుని తల్లిదండ్రులు తోబుట్టులు కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు, బిందమ భర్త వారి సంతానం, నూతన ఇంటి నిర్మాణ పనులను బట్టి మీకు స్తోత్రములు. అద్భుతంగా ప్రారంభోత్సవం చేశారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు కృపను దయచేయండి నైనా. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మేము ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఈ పరిసరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును అన్నారు. అయ్యా మీ కృపను అనుగ్రహించండి. రాత్రి మీరు మహిమ పొందండి. రాని వారికి మరొక అవకాశాన్ని దయచేయండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.